హలో అండి. టేస్టీ చికెన్ పులావ్ రెసిపీ చూద్దామా? ఈసారి పులావ్ అయితే చాలా బాగొచ్చింది. ఎందుకు అనేది మీరు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుద్ది. ఫస్ట్ అయితే మసాలా దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ వేసి అవి బాగా బ్రౌన్ అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నేను చికెన్‌ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసా. రైస్‌ని కూడా నానబెట్టేసా. చికెన్‌లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. తర్వాత అన్నీ వేగాక చికెన్‌ని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి చికెన్‌ని ఒక 10 మినిట్స్ పాటు కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత రైస్ నానబెట్టుకున్నాం కదా! ఈసారి ముందు రైస్ వేసేసాను. రైస్‌కి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి అని. నేనేంటి పాలు పోస్తున్నాను అనుకుంటున్నారా చికెన్ బిర్యానీలో? కాదు, ఇవి కొబ్బరి పాలు. కొబ్బరి పాలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనే వీడియో పెట్టాను నేను. అండ్ కొబ్బరి పాలు కూడా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ కొబ్బరి పాలు పోసుకున్నాను. మీకు అన్ని కొబ్బరి పాలు లేకపోతే కనుక హాఫ్ కొబ్బరి పాలు, హాఫ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం కొబ్బరి పాలు వేసేసాను. నా దగ్గర ఉన్నాయన్నీ సరిపోయినాయి. తర్వాత మనం ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేయడానికి సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చాలి. 2 విజిల్స్ వచ్చి ఉడికాక చూసారా ఎలా ఉందో? చూడ్డానికి వెరైటీగా ఉన్న ఇదంతా మంచిగా కలిపి తింటే టేస్ట్ మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొబ్బరి పాలతో పులావ్ ట్రై చేశారా? వెజిటేరియన్స్ అయితే వెజ్ పులావ్ కూడా ట్రై చేయొచ్చు కొబ్బరి పాలతో. చాలా టేస్టీగా ఉంటుంది.